ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? అసలు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారే? అమ్మో, ఇప్పుడు నేను కాని పిన్నితో పాటు ఈ పని చేయటానికి వచ్చానని తెలిస్తే ఇక్కడ ఆ వీడియోను ఓపెన్ చేసి నా పని చేస్తారు. అబ్బా, అసలు ఎందుకు ఇలా అరుస్తున్నారు? అత్తయ్య, పిన్నికి తేలు కొట్టింది. పిన్నిని మాత్రమే కట్ చేసింది. నీకేం కరవలేదా? కరిచింది పిన్ని. పిన్ని పిన్ని అరుపు విని నేనే పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా తేలు కరవడం ఏంటే ఈ టైంలో? దానికి ఏం తెలిసే ఈ టైంలో కరవకూడదా అని? నా ప్రశ్న దాంతో కరిపించుకోవడానికి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. వచ్చింది చెయ్యి కరిపించుకోవడానికి నేను చెప్పానా? అసలు ఏం చెప్పి ఏడ్చావనే? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఏడ్చావో ముందు అది చెప్పి ఏడు. మంచినీళ్ళు తాగడానికి వచ్చానే, దానికి కూడా ఎందుకు వచ్చావని అడగాల? తాగుదామంటే గదిలో టైంకి నీళ్లు కూడా లేవు, అందుకే ఇక్కడికి వచ్చాను. పిన్ని గారు, మీ గదిలో నీళ్లున్నాయి కదా, పని వాళ్ళు బాటిల్ నిండా నీళ్లు పెట్టడం నేను చూసాను. చూస్తావు. అసలు ఇదంతా జరిగిందే మీ ఇద్దరి వల్ల కదా. అత్తయ్య, మరీ పొంతం లేకుండా మాట్లాడకండి. గదిలో నీళ్లున్నాయో లేదో కూడా తెలియకుండా ఉన్నారా? అర్ధరాత్రి టైంలో చీకట్లో కిచెన్లోకి వచ్చి డబ్బాల్లో ఏం పని మీకు? అనయ్య, పాపం అత్తయ్యకి ఏదో అత్యవసరమైంది కావాలనుకుంటా. అది డబ్బాల్లో వెతుకుతున్నట్టుంది. అంతేనా అత్తయ్య? నీకంతా తెలిసినా ఏం తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నావు కదా విరాజ్. ప్లీజ్ చెప్పండి అత్తయ్య, దేని గురించి వెతుకుతున్నారు? అది అంత ఇంపార్టెంట్ అయిన విషయమా? డబ్బాలో దేని గురించి అంటే ఏం చెప్పను? సీతారత్నంకి సంబంధించిందని చెప్తే అసలు విషయం ఇక్కడే బయటపడిపోతుందేమో. ఏం ఇరికిస్తున్నావురా అల్లుడు? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఈ తిక్కమొహంది నీళ్ల కోసం వచ్చిందో, టైంలో ఏదైనా తిందామని వచ్చిందో? వచ్చింది సరే, కిచెన్ లో డబ్బాలో తేలుండడం ఏంటా అని. అయ్యో బామ్మ, అత్తయ్య నీకు చెప్పలేదా? ఆహా, ఏంటత్తయ్య, బామ్మకు ఆ విషయం చెప్పలేదా? ఏ విషయం? అబ్బా, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టుంటావే. ఒరే చిన్నోడా, ఏం చేసిందిరా ఇది? బామ్మ, అది నీకు మోకాల నొప్పులు కదా, వాటిని తగ్గించాలంటే తేల్తో కుట్టించాలని ఎవరో చెప్పారంట. ఆ విషయం నాతో కూడా చెప్తే కామెడీగా చెప్తుందనుకున్నా, కానీ నిజంగానే తేలు తెచ్చి డబ్బాలో దాచింది. పాపం ఆ విషయం మర్చిపోయి అదే డబ్బాలో చెయ్యి ఎట్టింది. నీకేం పోయే కాలమే, నన్ను తేలుతో కనిపించాలని దాన్ని తెప్పించావా? ఇప్పుడు నీకే బాగా అయింది. నువ్వు మోసం దాని అయ్యావు, ఇంకా చిన్నపిల్లలా చేస్తావేంటి? విరాజ్ ఏం చెప్తాను నమ్మేస్తావా? తేలు కుట్టి నేను ఏడుస్తుంటే దాని గురించి ఆలోచించకుండా ఈ చర్చ వేదిక ఏంటి?
ముందెవరైనా ఈ మంట తగ్గించే దారి చూపించండి. అసలు నా వల్ల కావడం లేదు దేవుడా. అవును పిన్ని, నా వల్ల కూడా కావడం లేదు. నీకేమైంది స్మైలీ? ఏం కాలేదు ఆనంద్ గారు. పాపం పాపం పిన్ని బాధని చూడలేక నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే నా వల్ల కావట్లేదు అంటున్నా. అత్తయ్య అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. అయ్యో, ఈ పనికిరాని మాటలతో నా మంట పోదు విరాజ్. ఎవరైనా డాక్టర్నో లేదా తేలు మాత్రం వేసేవాడినో కొంచెం పిలిపించండి ప్లీజ్. ఈ టైంలో డాక్టర్లు ఎవరుంటారు అత్తయ్య? పోనీ తేలు మంత్రం వేసేవాళ్ళంటే ఈ నైట్లో వాళ్ళ మంత్రం వాళ్ళు వేసుకుని హాయిగా పడుకుని ఉంటారు. సో ఇది ఈ టైంలో అయ్యే పని కాదు. మార్నింగ్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. విరాజ్, నా బాధ నీకేం అర్థమవుతుంది? నీకు అర్థమవుతుంది కదా ఆ రోజు నా చైత్ర పడిన బాధ. పిన్ని గారు, మీకే అభ్యంతరం లేకపోతే ఆ తేలు కుడితే పని చేసే మందు నా దగ్గర ఉంది. ఒకసారి నా మీద కూడా తేలు ప్రయోగం జరిగింది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.